శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు ఆర్జే శేఖర్ భాష గారు ఉన్నారు. నమస్తే అండి. రీసెంట్గా ఒక కేసు ధర్మ అలాగే గౌతమి చౌదరి వీళ్ళిద్దరిది యూట్యూబ్ ఛానల్స్లో బాగా వైరల్గా మారింది. ఆ అమ్మాయి వచ్చి చాలా ఇంటర్వ్యూస్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మీరు ఆ కేసుకి సంబంధించి బ్యాక్ అండ్ మాట్లాడుతున్నారు తనతో అని నాకు తెలిసింది. బట్ ఇంతవరకు అతను ఎక్కడ బయటికి రాలేదు. ధర్మ లేదు, నేను ఇప్పుడు ధర్మతో మాట్లాడలేదు. బట్ నాకు తెలిసిన సోర్సెస్ ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే, ఓకే, వీళ్ళిద్దరికి యాక్చువల్గా ధర్మ పాపం అమ్మాయికైనా చిన్నవాడు. అవును, 1 year ఎంతో చిన్నవాడు. సో ధర్మ కాలేజీలో ఉన్నప్పుడు ఆయన ఫ్యామిలీ మొత్తం కూడా ఫస్ట్ నుంచి టీడీపీ, ప్రో టీడీపీ. బాబు గారు చంద్రబాబు అంటే చించుకుంటాడు. కాలేజీలో కూడా ఆయన బ్యానర్లు కట్టడము, ఈ హడావిడి చేయడము ఆ టైప్లో ఉండే ఈ అబ్బాయి. అండ్ కాంట్రాస్ట్ ఈ అమ్మాయి గౌతమి చౌదరి వాళ్ళ ఫాదరు వాళ్ళంతా వైసీపీ ఫస్ట్ నుంచి. బట్ ఎలా అయిందో తెలియదు, వీళ్ళిద్దరికీ లవ్ అయింది. అప్పట్లో ఈవిడే చెప్పింది కదా, నేను Cloud9లో ఉండేదాన్ని, చాలా బాగా చూసుకునేవాడు. సో చిన్నపిల్లవాడైనా సరే పాపం బాగా చూసుకున్నాడని ఈవిడ చెప్పింది ఫస్ట్లో. బట్ తర్వాత వీళ్ళ నాన్న వాళ్ళు పెళ్ళికి ఒప్పుకోలేదు అనుకుంటా. ఎందుకంటే కంప్లీట్ రైవల్ పార్టీస్ కదా. అవును, ఒప్పుకోకపోతే ఈ అబ్బాయి సూసైడ్ దాకా వెళ్ళాడట. సూసైడ్ దాకా వెళ్ళినప్పుడు ఇంకా సరే ఇంత దారుణం, ఇంకా మనం ఏం చేస్తాం, ఎంత చెప్పినా వినట్లేదని చేసేసారు. చేసేసిన తర్వాత సరే కొన్నాళ్ళు బాగానే నడిచింది. అండ్ కాకపోతే ఈ పెళ్లి చేయడానికన్నా కొన్నాళ్ళ ముందు ఈ అబ్బాయి ఈ గిస్మత్ బ్రాండ్ని స్టార్ట్ చేశాడు. లైక్ 2016 అలా స్టార్ట్ చేశాడు. ఈ అబ్బాయి పేరు మీదే ఉంది ఆ బ్రాండ్ గిస్మత్. అవి వైజాగ్, విజయవాడ, గుంటూరు, హైదరాబాద్లో ఎక్కువ ఉన్నాయి. హైదరాబాద్, గచ్చిబౌలి, అమీర్పేట ఇట్లా చాలా చోట్ల వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. మేబీ 15-16 బ్రాంచ్లు ఉన్నాయనుకుంటా. అంటే అన్ని వీళ్ళగా మళ్ళీ అట్ ద సేమ్ టైం ఫ్రాంచైజ్ ఇస్తారు. ఫ్రాంచైజ్ అంటే తెలుసు కదా, రాయల్టీ తీసుకుంటారు వీళ్ళు. బట్ లాభం అంతా వాళ్ళకే పోతుంది. కొన్నిట్లో కొంత వాటా ఉంటుంది. కొన్ని బ్రాంచెస్లో పావుల వాటా, ఒక ₹10 వాటా అలా. బట్ మిగతావన్నీ ఫ్రాంచైజ్కే ఇస్తున్నారు. సో బేసికలీ బ్రాండ్ ఈజ్ రిజిస్టర్డ్ అండర్ దిస్ బాయ్స్ నేమ్. ఇది ఈ కంపెనీ ఈయనే స్టార్ట్ చేసుకుని ఈయనే దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు. అప్పట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఏంట్రా మన ఇంత బతికి మన హోటల్ ఇవన్నీ చేస్తావాను అని చెప్పి అన్నట్టు, లేదు నాన్న నేను పెట్టుకుంటా అంటే సర్లేరా అని చెప్పి వాళ్ళు అలా స్టార్ట్ చేసుకున్న బ్రాండ్. బట్ పెళ్ళైన తర్వాత సో కొన్నాళ్ళకి ఇప్పుడు ఈవిడ పెట్టిన కేసు దీంట్లో ఏం చెప్తుందంటే, బేసికలీ 100 ఆరోపణలు చేయొచ్చు. ఈవిడ వాళ్ళు అట్లా, వాళ్ళ నాన్న ఇట్లా, వీళ్ళమ్మ ఇట్లా, 100 ఆరోపణలు. బట్ యాజ్ కేసులో ఏంటంటే, కేసు పెడుతున్నారంటే కొంతవరకు ఏదైనా ప్రైమా ఫేసి ఉంటే కేసు పెడతారు. ప్రాథమిక ఆధారాల నేపథ్యంలో వాళ్ళు నమోదు చేసిన సెక్షన్లు ఒకటి 498A. 498Aకి ఏం అక్కర్లేదు, ఆడవాళ్ళు వెళ్ళి మొగుడు నన్ను కొట్టేశాడు, తిట్టేశాడు, వరకట్న వేధింపులు చేస్తున్నాడు అని చెప్తే ఏమీ లేకుండానే కేసు పెడతారు. సో ఆ 3 సెక్షన్లు పెట్టాడు. కొట్టాడు, తిట్టాడు, వరకట్నం కోసం పీడిచ్చాడు. ఈ 3 కేసులు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు ఏమన్నా ఉన్నాయా? ఆవిడ ఇప్పటిదాకా మీడియా ముందు మాట్లాడడమే కానీ ఏ రోజైనా ఆ సాక్ష్యాలను తీసుకొచ్చిందా నేనైతే చూడలేదు. ఎవిడెన్స్ అన్ని ఉన్నాయనే మాట్లాడుతుంది కదా తను. మాట్లాడడం కాదు, అదే సబ్మిట్ చేశాను, చూపిస్తే బెటర్గా ఉంటుంది స్టేషన్లో అని. అదే అంటున్నాను. ఇప్పుడు ఆవిడ LLB చేసింది. షీ నోస్ హౌ ద సిస్టమ్ వర్క్స్. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత అది మీడియాలో ప్రెషర్ పెడితే వాళ్ళు తొందరగా పనిచేస్తారు అనేది ఆవిడకి బాగా తెలుసు. అందుకని ఆవిడ కేసు పెట్టిన తర్వాత ఇన్ని మీడియా ఛానల్స్లో పదే ఇంటర్వ్యూలు ఇవ్వడం వెనకాల ఉన్న అసలు కారణం ఏంటంటే ఆ కేసు త్వరితగతిన ముందుకెళ్ళాలి. సరే, దట్స్ ఆల్సో ఫెయిర్. ఆవిడ దగ్గర న్యాయం ఉందంటే అది ఖచ్చితంగా అవుతుంది. బట్ ఎక్కడికి వెళ్ళింది ఆ కేసు ఎక్కడికి వెళ్ళింది? అబ్బాయిని ఏమైనా అరెస్ట్ చేశారా? సో చేయలేదు. 35 BNS నోటీసులు ఏవో ఇస్తారు, స్టేషన్ పిలిచి సంతకం తీసుకుని వెళ్ళిపోతారు. కేసు సివియారిటీని బట్టి అవి ఉంటాయి. సో దాంట్లో ఏం సివియారిటీ లేదనుకోండి, ఆవిడ ఇచ్చినప్పుడు సంగతి, తెచ్చినప్పుడు సంగతి అని చెప్పి పక్కన పెడతారు. ఓకే. సో బేసికలీ ఇప్పటిదాకా వాళ్ళ మీద ఏ రకమైన చర్యలు లేవంటే, అక్కడ నీకు ఇంత మీడియా ప్రెషర్ పెట్టినా కూడా సాక్ష్యాధారాలు సరిగ్గా లేకపోతే పోలీసుల వాళ్ళ దగ్గర నుంచి చర్యలు ఉండవు. చాలాసార్లు ఇవే కేసెస్, చాలా స్టేషన్స్లో ఇటువంటి కేసెస్ ఉంటాయి. ఉన్నా కూడా కింద మీరు FIR స్టేటస్ చూస్తే అవైటింగ్ ఎవిడెన్స్
వెయిటింగ్ ఫర్ ఎవిడెన్స్ అంతే. కేసులు పెడతారు, కౌన్సిలింగ్ పిలుస్తారు, బట్ ఎవిడెన్స్ లేక అలా ఉంటాయి. ఓకే. ఇక ఈ 3 సెక్షన్లు కాకుండా 4వ సెక్షన్ ఇప్పుడు ఏం పెట్టిందంటే నా డబ్బులు కాజేయడానికి ట్రై చేస్తున్నారు. ఏదో రకంగా నా డబ్బులన్నీ తీసుకుని ఏంటట, ఈవిడ బ్రాండ్ ఈవిడ సొంతము, నేనే ఈ బ్రాండ్ని డెవలప్ చేశాను అని మేబీ ఏమన్నా చెప్తుందేమో ఎక్కడైనా సరే. ఒకవేళ అలా చెప్తే మాత్రం దట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. ఈయన పెళ్ళికి ముందే 2 ఏళ్ల ముందే ఈ బ్రాండ్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు అనే విషయం మనకు తెలుస్తుంది. సో ఆ పేరు ఆయన పేరు మీదే ఉంది. పెళ్ళైన తర్వాత ఈవిడ కూడా కలిసి జాయిన్ అయ్యి ఇద్దరు కలిసి దీన్ని చేసుకుంటున్నారు. బట్ ఇప్పుడు అది మొత్తం నాదే, దానికి లాభాలు వచ్చిన అన్నిటికీ నేనే కారణం అన్నట్టుగా ఆవిడ చెప్పుకోవడం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆఫీస్లో మీరు పని చేస్తారు, నేను పని చేస్తాను, నేను చేసిన దాన్ని బట్టి ఈ ఆఫీస్ ఇంత గొప్పగా నడుస్తుంది అంటే లేదు నేను చేస్తున్నాను ఎవరికి వాళ్ళు చెప్పుకోవచ్చు. ఎవరి కష్టం వాడికి గొప్పగా అనిపిస్తుంది కానీ బట్ ఆన్ పేపర్ వాట్ ఇట్ సేస్ ఇస్ దిస్. సో ఇంకొకటి ఏంటంటే నేను విన్నది ఏదో ఒకనొక టైంలో ఈవిడే ఇంటర్వ్యూలో ఎక్కడో చెప్పింది, షూటింగ్లకి వెళ్ళిపోయేదట ఈవిడే. హీరో హీరోయిన్ల మధ్య ఏదైనా సీన్లు అవన్నీ జరుగుతున్నప్పుడు జనరల్గా పెళ్ళం ఉన్నప్పుడు పక్కన ఆ కెమిస్ట్రీ ఖచ్చితంగా దెబ్బతింటుంది. అది ఎక్కడైనా సరే, ఎవరైనా ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా ఆఫీస్లో భార్య వచ్చి కూర్చుంటాను, నేను ఇక్కడే కూర్చుంటాను, మీరు పని చేసుకోండి అన్నా కూడా ఆఫీస్ స్పేస్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉంటుంది. అలాగే సెట్కి కూడా ఒక రెస్పెక్ట్. ఇప్పుడు జనరల్గా మనం చూస్తుంటాం హీరోయిన్ తల్లి వచ్చేస్తుంటుంది ప్రతి చోట, బేబీ అలా బేబీ ఇలా అని చెప్పి, అది ప్రొడ్యూసర్లకి డైరెక్టర్కి కొంచెం చిరాగ్గానే ఉంటుంది అటువంటివన్నీ కూడా. నువ్వు ఎంత హీరో గారి భార్య అయినా కావచ్చు కానీ ఆ ప్లేస్కి ఒక రెస్పెక్ట్ అనేది ఉండాలనేది పాయింట్. సో మేబీ ఆ కోణంలో ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. అదేంటి నేను వస్తే ఏంటి తప్పు, నేను ఎందుకు రాకూడదు అనేది ఏదైనా గొడవ జరిగి ఉండొచ్చు. ఇంకా ఏదైనా అది పెరిగి ఆయనకి ఏదన్నా హీరోయిన్తో అక్రమ సంబంధాలు ఉన్నాయని చెప్పి వీడు సందేహించడం, ఆ గొడవ ఇంకా పెద్దది. నేను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను అతన్ని, ఆ వీడియోస్ కూడా నా దగ్గర ఉన్నాయని అమ్మాయి చాలా స్ట్రాంగ్గా కూడా చెప్తాను. ఆ వీడియోస్ 4 గీసుకోవడానికి కూడా పనికిరావు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు రెడ్ హ్యాండెడ్ ఒకవేళ అంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం ఒకవేళ కనుక అటువంటిది ఏదైనా ఉంటే రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అంటే అది నేరంగా ఎవరు పరిగణించట్లా ఇవాళ రేపట్లో. ఇప్పుడు భార్య అయినా భర్త అయినా వేరే ఎఫ్ఐఆర్ పెట్టుకుని వాళ్ళతో ఉన్నప్పుడు అది నేరంగా నైతికంగా తప్పు, కానీ దాన్ని నేరంగా మనం పరిగణించలేదు, దానికి ఏ రకమైన శిక్షలు లేవు. కాకపోతే ఇది బేస్ చేసుకుని నువ్వు డైవర్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. డైవర్స్కి ఇది గ్రౌండ్గా నా భర్త నుంచి నాకు విడాకులు ఇప్పించండి అని చెప్పి కోరడానికి ఇది సాక్ష్యంగా పనికొస్తుంది. బట్ అలాంటివి ఏమన్నా ఉంటే ఇప్పటికే ఆవిడ ఇన్ని మీడియాలో చూపించినప్పుడు అది కూడా అయి ఉండాలి. దీనికి తోడు అంటే ఆ గొడవ పెద్దదయ్యి ఏదో మొత్తానికి ఒకనొక టైంలో ఇతన్ని కన్ఫ్రంట్ చేసినప్పుడు ఏదో నేను సంపాదించేదంతా ఎందుకంత నీకు నా కొడుకే కదా. పిల్లవాడు పుట్టిన తర్వాత 99% మగాళ్ళందరూ ఇలాగే ఉంటారు. వాడు ఏదో పిచ్చి షర్టు పిచ్చి ప్యాంట్ వేసుకుని తిరుగుతారు తప్ప ఏం సంపాదించిన పిల్లలకేనే ఇదే 90% మగాళ్ళ యాటిట్యూడ్ ఉంటుంది. నీకే వాడికే కదా అని చెప్పంటే నా పేరు మీద రాయని అడిగిందని విన్నాను. అంటే ఎందుకు ఎవరి పేరు మీద ఉంటే నా పేరు మీద ఉంటే నీ పేరు మీద అంతా నీకే కదా అంటే లేదు నా పేరు మీద రాయి అని అడిగింది అన్నట్టుగా అటుపక్క వాళ్ళ వాదన. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే సరే అని చెప్పి రాశారట. రాసిన తర్వాత అప్పటి నుంచి రాయడం అంటే ఏదో సంతకం పెట్టడం వేరు, దాన్ని సేల్ డీడ్ చేయడం లేకపోతే రిజిస్టర్ చేసుకోవడం ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది కదా. అది కాకముందే ఒకసారి సంతకం పెట్టేసిన తర్వాత ఇతన్ని మరి బాగా చులకనగా చూడడము లేకపోతే గొడవలు పెద్దది చేసుకోవడము, పిల్లవాడిని దూరం పెట్టడము, ఇటువంటి ఏవో చేసినప్పుడు ఇంత చేసింది నేను పిల్లాడి కోసం చేసినప్పుడు పిల్లాడే లేకపోతే నాకు ఇంకెందుకని ఆయన ఏం చేశారంటే దానికి అబ్జెక్షన్ పెట్టినట్టుగా తెలుస్తుంది. అబ్జెక్షన్ అంటే ఇప్పుడు నేను రాసింది చెల్లదు అని చెప్పి ఆ గిస్మత్ బ్రాండ్ ఏదైతే ఆవిడకి ట్రాన్స్ఫర్ చేద్దాం అనుకున్నారో అదే ఆపేసేట ఇతను. సో అది ఆపేసినప్పుడు ఇంకా అలా ఎలా ఆపేస్తావు అని చెప్పి ఆవిడ అక్కడి నుంచి ఫైర్ స్టార్ట్ అయ్యి వెళ్ళి కేసు పెట్టడం ఇదంతా కూడా జరిగింది అన్నట్టుగా అటు సైడ్ వాళ్ళ అభియోగం. సో ఇది దీనికి తోడు అన్నిటికంటే మించి ఫ్యామిలీలోనే మనకి ఈ టీడీపీ వైసీపీ రైవలరీ ఉంది. అంటే వీళ్ళు చెప్పడం ఏంటంటే వీళ్ళ నాన్నగారి గురించి ఏదో మాంసాలు గింసాల గురించి ఏదో మాట్లాడుతున్నారు. వాళ్ళ నాన్న గురించి మేము ఏ రోజు మాట్లాడేది, వాళ్ళ నాన్న మీద చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లతో దాడి చేసిన కేసు ఉందట. 2022లో ఎఫ్ఐఆర్ కూడా ఉంది అన్నట్టుగానే చెప్తున్నారు. ఓకే. సో అది
దాని సీరియస్నెస్ ఎంత అనేది చూడాలి. అంటే చంద్రబాబు నాయుడు గారు అనే ఆయన లైక్ హీజ్ అ టార్చ్ బేరర్, ఆయన చాలా ఎన్నిట్లోనూ. అటువంటి ఆయన ఇక్కడ వచ్చినప్పుడు ఆయన్ని మరి చంపడానికా లేకపోతే ఏదో కుట్ర జరిగింది అనే కోణంలోనే ఆ పోలీస్ స్టేషన్లో నందిగామ అనుకుంటా, విజయవాడ దగ్గర నందిగామ పిఎస్లో 2022లో వాళ్ళ నాన్నగారు మీద అండ్ బాబాయ్ మీద కూడా కేసు నమోదైనట్టుగా మనకి వాళ్ళు చెప్తున్నారు.